తమిళనాడులోనూ సనాతన రాజకీయాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. బీజేపీకి స్పేస్ ఇవ్వడం ఎందుకు అనుకున్నారో ఏమో కాంగ్రెస్ ఎంపీ చిదంబరం మత రాజకీయాలపై మాట్లాడారు. ఉత్తరాది కన్నా తమిళనాడులోనే హిందువుల శాతం టెంపుల్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు. అటు బీజేపీ ఇప్పటికే హిందూ ఓటు బ్యాంక్పై కన్నేసింది. చిన్నమ్మ శశికళ సైతం జయలలిత పుట్టినరోజున పార్టీ పెట్టబోతున్నారు. ఆమె ప్రభావం రాజకీయాలపై ఎలా ఉండబోతోంది? సినీ నటుడు విజయ్ ప్రవేశంతో ఇప్పటికే తమిళనాడు ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదన్న సంకేతాలొచ్చాయి. మళ్లీ ఇప్పుడు జయలలిత నెచ్చలి శశికళ కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆమె తన నివాసంలో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. జయలలిత జయంతి రోజున ఫిబ్రవరి 24న పార్టీ స్థాపించాలని నిర్ణయించుకున్నారు. 2021లో చేసిన తప్పు మళ్లీ చేయబోమని ఆమె వర్గీయులు చెబుతున్నారు. ఎంజి రామచంద్రన్ జయలలిత సిద్ధాంతాల ప్రకారం అన్నాడీఎంకే నడవడం లేదని, అందుకే ఎన్నికల బరిలోకి దిగుతూ తమ ఉనికిని చాటుకోవాలని శశికళ నిర్ణయించుకున్నారని సమాచారం. 2017 ఫిబ్రవరిలో అవినీతి కేసులో శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. దాంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేయడంపై అనర్హత కొనసాగుతోంది. ఈ అనర్హత కాలం వచ్చే ఏడాది ప్రారంభంలో ముగియనుంది. ఈసారి ఆమె స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. 2018లో ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మన్నెట్రా కజగం ఏఎంఎంకే పార్టీని స్థాపించారు. అయినా ఆశించిన విజయం సాధించలేకపోయారు. అటు విజయ్ తమతో రాబోరని డిసైడ్ అయినట్లుంది బీజేపీ. అందుకే బీజేపీ టీవీకేపై మండిపడుతోంది. విజయ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్. విజయ్ ముందుగా తన ఇల్లు దాటి బయటకు రావాలని, త్రిషా బంధం నుంచి బయటపడాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తమిళనాడులో అసలు బీజేపీ పోటీలోనే ఉండబోదన్నారు విజయ్. ఆ పార్టీకి అసలు ఓట్లే రావన్నారు. ఈ ఎపిసోడ్తో టీవీకే బీజేపీ జతకట్టే అవకాశమే లేదని తేలిపోయింది. సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని తమిళనాడు ఎన్నడూ తిరస్కరించదని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం. ఉత్తరాది వారి కన్నా తమిళంలోనే హిందూ భావజాలం ఎక్కువన్నారు. కాంగ్రెస్ డీఎంకే కూటమి సనాతన వ్యతిరేకం కాదని, బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు కార్తీ చిదంబరం. ఉత్తరాది కన్నా తమిళనాడులోనే ఎక్కువ ఆలయాలున్నాయని, చదరపు కిలోమీటర్కు ఉన్న దేవాలయాల లెక్కలు తీయాలంటూ సవాల్ విసిరారు. తమ రాష్ట్రంలోనే టెంపుల్స్ లో ఎక్కువ కొబ్బరికాయలు కొడతారని చెప్పుకొచ్చారు. బీజేపీ వారికన్నా తానే ఎక్కువగా దేవాలయాలకు వెళ్తానన్నారు కార్తీ చిదంబరం. There is no threat to the safety of Brahmins in Tamil Nadu. Nobody is going and disrupting any ritual of the Brahmin in Tamil Nadu. Sanatan, that is not a term which anybody in Tamil Nadu uses. And nobody, I am more Hindu. You are from South India, so probably you are as Hindu as more Hindu or equally Hindu as me. We are more Hindu than the North Indians. There are per square kilometer we have more temples. We break more coconuts every day. I go to more temples than a lot of people collectively in the BJP. Young people don't participate in political activity. Okay. Every political party is filled with middle-aged men. It is boring middle-aged men are there in every political party. You go to any political party's meeting, be it DMK, ADMK, BJP, Congress, you won't find young people, idealistic people coming in droves to join the political. And we always take a posture against the BJP alone. And the BJP is not a factor in Tamil Nadu. So you really, even if we are in alliance with somebody, we must point out local issues. And the Congress fails in that. And I would articulate the local issues a lot more and then hopefully gravitate towards mass support. తమిళనాడులో హిందూ ఓట్లను గంపగుత్తగా కొట్టేయాలని ప్రయత్నిస్తోంది బీజేపీ. టెంపుల్స్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం భారతదేశంలో 6,48,000 ఆలయాలుండగా అందులో అత్యధికంగా తమిళనాడులో 79,154 టెంపుల్స్ కొలువై ఉన్నాయి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఎందుకు ఈ రాష్ట్రంలో ఇంత తగాదా వస్తుందంటే, మొదటి రాష్ట్రం దాదాపు బ్రిటిష్ 200 సంవత్సరాల పైన డైరెక్ట్గా పరిపాలించారు చెన్నై నుంచి. అలాంటి రాష్ట్రాల్లో కొన్ని కన్వర్జన్స్ ఎక్కువ అవినాయి ఆ సమయంలో. సో అందువల్ల ఇప్పుడు వచ్చే క్లాష్, ఇప్పుడు వచ్చే టెన్షన్ చరిత్రలో ఉన్నది, బ్రిటిష్ హయాంలో జరిగిన పనుల గురించి ఉన్నది. కానీ అన్ని చెప్పాలంటే టీఎంకే నాయకులు కూడా చెప్పేది ఏంటంటే, ఎక్కువ మంది హిందువులు మా ఓటర్లే అని. సో అది అంత సింపుల్గా తీసుకునే పరిస్థితి కాదు. మతాలతో రాజకీయం కూడా కలిసింది కాబట్టి ఈ టెన్షన్ తమిళనాడులో కనపడుతుంది. కొన్ని సంవత్సరాలకి తగ్గిపోతుంది నార్మల్ ప్రాసెస్లో అని మాత్రం మనం ఎదురు చూడవచ్చు. తమిళనాడులో మురుగన్ 6 క్షేత్రాల్లో మొదటిదైన తిరుప్పరకుండ్రం ఇప్పుడు రాజకీయ సెగలతో రగులుతోంది. ఈ కొండపై మురుగన్ ఆలయంతో పాటు శతాబ్దాల నాటి సికిందర్ బాదుషా దర్గా కూడా ఉంది.
ఇన్నాళ్లు కలిసిమెలిసి ఉన్న ఈ రెండు మతాల మధ్య ఇటీవలి కాలంలో కార్తీక దీపం వెలిగించడం, జంతు బలుల విషయంలో తలెత్తిన వివాదాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈ ప్రాంతాన్ని దక్షిణ భారత అయోధ్యగా అభివర్ణించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయికి చేరింది. తమిళనాట బీజేపీ ఈ అంశాన్ని ఇప్పటికే ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. దశాబ్దాలుగా హిందువుల హక్కులను డీఎంకే కాలరాస్తోందని, దర్గా ప్రాంగణంలో దీపం వెలిగించే హక్కు హిందువులకు ఉందని వాదిస్తోంది. ఈ సమస్య ద్వారా తమిళనాడులో హిందూ ఓట్లను ఏకీకృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. మరో 2 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వివాదం మరింత కీలకం కానుంది. తమిళనాడులో ఇప్పటి వరకు ద్రవిడ రాజకీయాలు, కుల వివక్ష, సామాజిక న్యాయం ప్రధానంగా ఉండగా ఇప్పుడు మతం కూడా వచ్చి చేరింది. మురుగన్ అంటే తమిళులకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని ఆసరాగా చేసుకుని డీఎంకేను హిందూ వ్యతిరేక పార్టీగా ముద్ర వేయాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. తమిళనాడు ఎన్నికలను ద్రవిడ వర్సెస్ హిందుత్వ మధ్య వర్గాల మధ్య వారుగా మార్చాలనుకుంటున్నాయి కొన్ని పార్టీలు. చిన్న చితక పార్టీలు పోటీలో ఉన్న గతంలో తమిళనాడులో ద్విముఖ పోటీయే ఉండేది. అన్నా డీఎంకే, డీఎంకే కూటమిల మధ్య పోటీ అంతా. కానీ ఇప్పుడు అది త్రిముఖ పోటీగా మారింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక వల్ల అంతిమంగా ఎవరికి లాభం చేకూరుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విజయ్ గణనీయమైన ఓట్ల శాతాన్ని సాధించగలిగితే భవిష్యత్తులో విజయ్ 3వ ప్రత్యామ్నాయంగా మారతారు. ఇప్పుడు చిన్నమ్మ శశికళ, దినకరన్ గ్రూప్ సైతం పాములు కదుపుతోంది. ఆమె ఏ మేరకు ఓట్లు సంపాదిస్తారన్నది కాలమే సమాధానం చెప్పాలి.